వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మగనూరులో వైసీపీ నేతలు భారీ ర్యాలీ. టీడీపీ ఎమ్మెల్సీలు రాయలసీమ ద్రోహులంటూ మండిపాటు. నాగర్ కర్నూలు జిల్లా అంబటిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న తెలంగాణ చీఫ్ విప్ వినయ్ కుమార్. స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్న చీఫ్ విప్. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మగనూరులో వైసీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. శాసనమండలిలో 3 రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీలు రాయలసీమ ద్రోహులంటూ వైఎస్ఆర్ సర్కిల్ నుండి సోమప్ప సర్కిల్ వరకు రాయలసీమ రీజన్ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు తెలంగాణ చీఫ్ విప్ వినయ్ కుమార్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర వాయులింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరు రాహుకేతువులు పూజలు నిర్వహించారు. వీరికి అర్చకులు దక్షిణామూర్తి స్వామి అమ్మవార్ల శేషవస్త్రంతో సన్మానించారు. స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. అక్కడే అక్కడ నుండే మొత్తం అక్కడ నుండి ఇక్కడ
మోతే మండలం బర్కచెర్ల గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశారు. నర్సరీలో బ్యాగ్స్ ఫీలింగ్ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు పూర్తి చేస్తామని గ్రామ కార్యదర్శి జి కవిత అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాచేపల్లి కరుణాసాగర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ కాదర్ బేగం, శ్యామ్ సుందర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కవిత. నేను పంచాయతీ కార్యదర్శిగా బుర్కచెర్ల గ్రామాన్ని పనిచేస్తున్నాను. మాకు నిర్దేశించిన లక్ష్యం రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం అమలులో నర్సరీల ఏర్పాటు అనేది చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము 25 వరకు నర్సరీలో బ్యాగ్స్ ఫిల్లింగ్ చేసి గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాము. ఈ బ్యాగ్ ఫిల్లింగ్ అనేది 3 రకాల మట్టితో చేయాల్సి ఉంటుంది. ఎర్రమట్టి, నల్ల మట్టి, పశువుల ఎరువు 3 మిక్సింగ్ చేసి జల్లెడ బట్టి ఆ మెత్తటి మట్టిని ప్లాస్టిక్ కవర్లలో ఫిలప్ చేసి ఒక బెడ్స్ లాగా చేయడం జరుగుతుంది. మాకు 10 మంది కూలోళ్ళు ఈరోజు మా పని చేయడానికి వచ్చారు. మేము 25 వరకు, ఈ నెల 25వ తారీఖు వరకు ఈ పనిని కంప్లీట్ చేస్తాము. చోట్ల మొక్కలు నాటేసి గ్రామాన్ని పచ్చదనంగా ఉంచడంలో మేము, మా సర్పంచ్ గారు, మా స్టాఫ్, మేమంతా నిర్విరామంగా పనిచేస్తున్నామని గ్రామ పెద్దల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, వార్డు సభ్యుల సహకారంతో అందరితో మేము కలిసి పనిచేస్తాము. గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాన్ని, పచ్చదనాన్ని పెంపొందించడానికి మా శాయశక్తుల కృషి చేస్తాం. మా యొక్క గ్రామం బుర్కచెర్ల గ్రామాన్ని మేము అభివృద్ధి పదంలో నడిపిస్తామని కోరుతున్నాను. యూసఫ్గూడ డివిజన్లోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డివిజనల్ అధ్యక్షులు రాజ్ కుమార్ పటేల్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆనందపడ్డాం. అందరూ కూడా చాలా హ్యాపీగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అందరూ. మరి అదేవిధంగా వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్ కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తాయి, వాళ్ళకి పౌష్టిక ఆహారం ఉండాలని చెప్పేసి వాళ్ళకి బ్రహ్మాండమైన స్నాక్స్ ఇవ్వడం జరిగింది పిల్లలందరూ. ఈ విధంగా ఆలోచించి చేసే సీఎం ఎక్కడ కూడా భారతదేశంలో లేదు. అందుకనే తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా నెంబర్ 1 ఇండియాలో అంటే తెలంగాణ రాష్ట్రం రావడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ సిటీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ సిటీ ఇప్పుడు బెంగళూరు కంటే ముందంజలో ఉంది. ఈ మధ్యలోనే సర్వేలు చేసి అందరూ కూడా రాయటం జరిగింది, సర్వేలు చేసి. మరి ఈ విధంగా ఈ గవర్నమెంట్లో కుల మత విభేదాలు లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ముస్లిమ్స్ రంజాన్ గిఫ్ట్లు ఇస్తాం, వాళ్ళకి డిన్నర్ ఇస్తాం. అదేవిధంగా క్రిస్మస్కి గిఫ్ట్లు ఇస్తాం. మరి అదేవిధంగా హిందూస్ మరి దసరాకి, బతుకమ్మ పండుగకి చీరలు ఇస్తాం. ఇవన్నీ అందరూ కూడా పేద వర్గాలలో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే 24 hours కరెంటు ఇవ్వటం ఇండియాలో రికార్డు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో, ఈ అన్ని ఇష్యూలో కూడా కాలనీ వాసులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎల్ఈడి బల్బులు దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో 3,60,000 లైట్లు ఇవ్వడం జరిగింది. ఎల్ఈడి బల్బు తెలంగాణ రాష్ట్రం మొత్తం దాదాపు 7 లక్షల లైట్లు ఇవ్వటం జరిగింది. మరి ఈ విధంగా తొందరగా అభివృద్ధి చెందిన నగరం అంటే హైదరాబాద్కి అది. ఇదే విధంగా మేమందరం కూడా పోలీస్ కాన్స్టిట్యూన్సీలో ఏ కార్యక్రమంలో అందరం కూడా కలిసి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి విధంగా చెక్కులు పంపే కార్యక్రమాలు శ్రీకాకుళం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఇదే విధంగా చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. నమస్తే, నేను మీ సురేష్ దండు. ప్రతి వారం మీకు ఒక స్టార్ పరిచయం చేస్తున్నాను. స్టార్తో సరదాగా వాళ్ళ అందాలు, ఆనందాలు, బాధలు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో చర్చిద్దాం. చూస్తున్నానండి విత్ న్యూస్, మీ సురేష్ దండు. మధుర గీతాల ఉయ్యాల కార్యక్రమం
మంగళవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 7:30 మీ వీజీ న్యూస్ ఛానల్లో. కట్ చేస్తే కామెడీ సీన్, కట్ చేస్తే ట్రాజెడీస్, కట్ చేస్తే ఎంటర్టైన్మెంట్ సీన్, కట్ చేస్తే ఫ్రెండ్స్ సీన్, కట్ చేస్తే ఫ్యామిలీ సీన్, కట్ చేస్తే లవ్ సీన్. మిమ్మల్ని కామెడీతో ఎంటర్టైన్మెంట్ చేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్ సీన్స్ తో అలరించడానికి మీ V3 ఎంటర్టైన్మెంట్స్ లో కట్ చేస్తే కార్యక్రమం మీ ముందుకు వచ్చేస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు, తిరిగి సోమవారం సాయంత్రం 5:30 కట్ చేస్తే మీ V3 న్యూస్ లో. శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మేము కోయరాజులం. తాతల నాటి నుండి శ్రీ సమ్మక్క సారక్క కొండదేవతల పూజలు చేస్తూ ఉంటాం. అనుభవజ్ఞులైన కోయరాజు జి ధర్మరాజు గారు గత 33 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లోనే స్థిరంగా ఉంటున్నారు. సెల్ 9005299753. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. మరియు నరఘోష, నాగదోషం ఉన్నవారికి, ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. ఇంకా ప్రేమ వశీకరణ, ధన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, సంతాన వశీకరణ, వ్యాపార వశీకరణ, విద్యా వశీకరణ, ఆరోగ్య వశీకరణకు పూజలు చేయబడును. గ్రహపీడలు తొలగించబడును. ఏ సమస్యలకైనా అంజనం వేసి చూసి చెప్పబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జనా సుఖినో భవంతు. మా అడ్రస్ మోండా మార్కెట్ వెనుక, ఇందిరాగాంధీ బొమ్మ ప్రక్కన, సికింద్రాబాద్. సెల్ 9000529753. సంప్రదించు సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. హాయ్, హలో, నమస్తే. నేను మీ సోనుశ్రీరాజ్. అరే, ఎందుకు పరేషాన్ అవుతున్నావు? టెన్షన్ పడకు, నేను వచ్చినగా. ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటనుకుంటున్నారా? మీకు నచ్చిన హీరో హీరోయిన్ సాంగ్స్ వినాలనుకుంటున్నారా? అయితే డయల్ చేసుకో, సాంగ్ చూసుకో. మీ సరికొత్త షో ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. తాగుడుకు బానిసైన ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. తాగుడు మానేస్తే తప్ప పరిస్థితి మారదు. కానీ తాగుడు మాన్పించడం అంత ఈజీ కాదు. మీరెన్నో మందులు వాడి నిరాశపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కాదు. వాడండి డి అడిక్షన్ డ్రగ్. ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి. 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. ఎంత పెద్ద వ్యసన పరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. వాడండి డి అడిక్షన్ డ్రగ్. మద్యపానం లేని ఇల్లు, సుఖశాంతుల హరివిల్లు. తాగుడుకు బానిసైన ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. తాగుడు మానేస్తే తప్ప పరిస్థితి మారదు. కానీ తాగుడు మాన్పించడం అంత ఈజీ కాదు. మీరెన్నో మందులు వాడి నిరాశపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కాదు. వాడండి డి అడిక్షన్ డ్రగ్. ఆహార పదార్థాల్లో కలిపి తినిపించండి. 15 రోజుల్లోనే మద్యానికి స్వస్తి పలికించండి. ఎంత పెద్ద వ్యసన పరులైనా ఒక కోర్సు పూర్తయ్యేసరికి మద్యం వాసన చూసినా అసహించుకోవడం గ్యారంటీ. వాడండి డి అడిక్షన్ డ్రగ్. మద్యపానం లేని ఇల్లు, సుఖశాంతుల హరివిల్లు. వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా పరిషత్ ఆవరణలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ, ప్రజా వ్యతిరేక చట్టాలు అమలు చేయకూడదని సామాజిక కార్యకర్త అబ్దుల్ సలీం, ప్రజాసంఘ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపారు. ఇతర మహిళా సంఘం నాయకురాలు ఇందులో పాల్గొన్నారు. మన పేపర్లో కూడా వస్తుంది, రాజ్యాంగం గురించి ఇంతవరకు ఎవరు ఇంత చర్చించలేదు. ఒక సోషల్ స్టూడెంట్ తప్ప సైన్స్ స్టూడెంట్ కానీ ఇతర వాళ్ళు కానీ ఇంత చర్చించలేదు. ఇప్పుడు చర్చిస్తున్నారంటే ఈ సిఏఏ, ఎన్పిఆర్, ఎన్సిఆర్
దీనిల గురించి ఇది ఎప్పుడైతే వచ్చినాయో దాని గురించి చర్చను మొదలుపెట్టారు. రాజ్యాంగం అంటే తెలుసుకుంటున్నారు. కాబట్టి సోదరులారా, మనం మొదట మన బేసిక్ రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. మన హక్కులు ఏమిటి, మన ప్రాథమిక విధులు ఏమిటి తెలుసుకుంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మాటి ఇదే చెప్తున్నాను, మనకు ప్రజల వద్ద, ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత, ఇదే ఒక రాజ్యాంగ మూలస్తంభం. ఒక రాష్ట్రం కానీ, ఒక భారతదేశం కానీ అధినేతలు ఎవరైనా సరే ప్రజల ఇష్టం కొరకు, ప్రజల కోరికల కొరకు, ప్రజలకు మౌలిక సౌకర్యాలు పెంపొందించడానికి డెవలప్ చేయాలి తప్ప అనవసరమైన అన్న చట్టాలు తీసుకురాకూడదు. బీజేపీ గవర్నమెంట్ ఏవైతే బదలాస్తాయో ఇంతవరకు 12 రాష్ట్రాలు తమ శాసనసభల్లో వాళ్ళు బిల్ పాస్ చేశారు, మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయమని. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారికి చెప్తున్నాము, రాజధానుల గురించి అది చిన్న సమస్య మా దృష్టిలో. ఇది ఒక జాతీయ సమస్య, అంతర్జాతీయ సమస్య. అంతర్జాతీయ ఎందుకు అంటున్నారంటే బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది అంతర్జాతీయ సమస్య. మా ముఖ్యమంత్రి గారు చట్టం గురించి కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు. పెద్దపల్లి మండల కేంద్రంలోని సుభాష్ నగర్ చౌరస్తా కమాన్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ తన జీవితాన్ని దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి స్వాతంత్రాన్ని సాధించాలనే కోరికతో అనేక మంది యువతను తన మార్గంలో నడిపించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో యువమోర్చా జిల్లా కార్యదర్శి జంగంపల్లి అజయ్, మండల ప్రధాన కార్యదర్శి చిప్పకుర్తి సతీష్, కాంపెల్లి శరత్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ గారి 123వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా పలు వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులు వారికి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత చాలా పాల్గొనడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ అంటేనే యువతకు స్ఫూర్తి. ఆయన ఆనాడు కనుక స్వాతంత్రం మనకెందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉంటే ఇప్పుడు మనం స్వాతంత్రం ఫలాలని మనం అనుభవించే వారిని కాదు. దయచేసి యువత కూడా దేశానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొని దేశానికి ఎంతో కొంత మేలు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతిని ఘనంగా బీజేపీ నాయకులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ అడుగుల్లో నడిచిన మహోన్నత వ్యక్తి నేతాజీ అని కొనియాడారు. దేశభక్తుడు, స్వాతంత్ర సమర యోధుడు. అదేవిధంగా 1897లో ఆయన జన్మించడం జరిగింది. జనవరి 23వ తేదీన గాంధీజీ అహింసా మార్గంలో స్వాతంత్రం తేవాలనే ఉద్దేశంతో ఆంగ్లేయుల్ని భారతదేశం నుంచి తరిమి కొట్టాలనే దృఢ సంకల్పంతో ఆయన భావిస్తే సాయుధ పోరాటం ద్వారా ఈ ఆంగ్లేయుల్ని భారతదేశం నుంచి తరిమి కొట్టవచ్చునని భావించి ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి, మహనీయుడు, యోధుడు సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించి యువత భారతదేశం ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేటువంటి మార్గంలో 2వ ప్రపంచ యుద్ధం సందర్భంలో జపాన్తో ఈ సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులు పయనించుంటే మనం 1947 కన్నా ఇంకో 50 సంవత్సరాలకు ముందు మనకు భారతదేశ స్వాతంత్రం వచ్చుండేది. అలా కాకుండా వేరే మార్గంలో పోయిన దానివల్ల మనకు 50 సంవత్సరాలు వెనక తర్వాత మనకు స్వాతంత్రం రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క స్థాపన
సందర్భంగా వారిని ఫాదర్ ఆఫ్ ది ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అని కూడా మనం పిలుస్తాం. అదేవిధంగా వారు ఎవరైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పనిచేసినటువంటి వాళ్ళని ఇప్పటికీ 47 నుంచి 2014 దాకా కూడా వారిని గుర్తించడం జరగలేదు. కానీ మన ప్రియతమ ప్రధాని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని పద్మావతి వెంకటేశ్వర వైన్స్ దగ్గర తినుబండారాల దుకాణం తొలగించాలని దుకాణం యజమానిని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి బెదిరించాడు. బాధితుని ఇంటికి వెళ్లి కనీసం మహిళలను కూడా చూడకుండా తమ కుటుంబంపై దాడి చేశాడని బాధితురాలు శైలజా కిరణ్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై 447, 323, 506, 509 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని సిఐ నరేష్ తెలిపారు. పటాన్చెరు నివాసితులు నిన్న రాత్రి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ స్నేహితులు సుమారు 40 మంది నిన్న మా ఇంటిపై దాడి చేశారు. నిన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మా మీద దాడి చేయడం అవసరం ఏముంది? మద్యం మత్తులు ఇంటి గేట్ తన్నడము, కేసు నిన్న రాత్రి కేసు పెట్టాము. రాత్రి ఎఫ్ఐఆర్ గురించి కూడా చేయలేదు. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఏమైతారని స్టేషన్కి వెళ్తే మీరు ఉపసంహరించుకుంటారా లేదా అని ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి స్టేషన్లో కూర్చొని నేను చెప్పినట్టు చేయకపోతే నీ మీద SC ST కేసు పెట్టిస్తా, ఇంకా వేరే కేసులు పెట్టిస్తా అని చెప్పి భయం వ్రతం చేస్తున్నారు. అసలు వాళ్ళతో ప్రాణ భయం ఉన్నది. అసలు ఎందుకు గొడవ జరిగింది? అసలు మేము షాప్ పెట్టామండి. ఎక్కడ? పటాన్చెరు మార్కెట్లో. షాప్ తీస్తారా లేదా మీరు? ఆ షాప్ పక్క ఇంకో షాప్ ఉంది. షాప్ అయినా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో పని చేస్తాడు. వాళ్ళ ఒత్తిడి వల్ల పోలీసు వాళ్ళకి చెప్పి అది చేసి మనం టార్గెట్ పెట్టుకుంటుంది. దగ్గర 2 నెలల టార్గెట్ పెడుతున్నారు. షాప్ తీసేస్తారా లేదా, లేక మాకు ఇచ్చేయండి, ఎంతో కొద్దిగా మేము డబ్బులు ఇస్తాం మీకు అని మా పైన ఒత్తిడి ఇస్తున్నాం. ఏం షాప్ అది? బేకరీ పెట్టాం. అసలు రాత్రి ఏం జరిగింది మరి? రాత్రి 40 మంది వచ్చి మా పైన అటాక్ చేసి ఆల్రెడీ నిన్న పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి 100 డైల్ చేస్తే వాళ్ళు వస్తే వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తుంటే వాళ్ళ ఫోన్ తీసి కింద కొట్టారు. వాళ్ళ ఫోన్ కూడా బలిపోయారు. కాబట్టి వాళ్ళు కూడా కేసు పెట్టారు. చూసుకోండి. రాత్రి మా ఫాదర్కి కాలుతుంది అన్నారు. కిరణ్ గౌడ్ గారి వైఫ్ని నేను. నైట్ ఎమ్మెల్యే గారి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళతో పాటు ఒక 30 మెంబర్స్ దాకా ఇంటి మీదకి వచ్చారు. ఫుల్ తాగేసి ఉన్నారండి. గేటు తన్నడము, నువ్వు బయటికి రానేసి మా హస్బెండ్ని ఫోన్ చేసి పిలవడము, పిలిచి బయటకు పోయాక మొత్తము అంటే తోపులాటలు, ఆ లేడీస్ని మాట్లాడడము, లేడీస్ని తోసేయడము, ఇవన్నీ చేశారండి. మేము ఇమీడియట్గా అదే టైంలో చాకులు తీసుకొని వచ్చారు. మేము ఇమీడియట్గా అదే టైం మేము ఇద్దరము, మా అత్తమ్మ నేను స్టేషన్కి వచ్చామండి. 10:30కి మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ తీసుకోలేరు. మార్నింగ్ వచ్చి అడిగితేనేమో మళ్ళీ ఏంటి మీరు కాంప్రమైజ్ అవుతారా లేదా, లేకపోతే మళ్ళీ మీ మీద మీ హస్బెండ్ మీద కేసు పెడతామని అన్నారు. SC ST కేసు పెడతారంట, బనాయిస్తారంట కేసు. ఇది జరిగిందండి. ఇప్పుడు వీళ్ళ వల్ల ప్రాణహాని కూడా ఉంటుంది ఇలాంటి వాళ్ళ వల్ల. 10:30కి వచ్చారు. 10:30కి ఆ టైంలో 10:30కి వచ్చి దేని గురించి వచ్చారమ్మా మీ ఇంటి మీదకి? అసలు అది ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు సార్. ఒక చిన్న వ్యాపారస్తుడు, మా హస్బెండ్ ఒక చిన్న వ్యాపారస్తుడు. అదేంటి వాళ్ళ షాప్ ముందర ఉంది అంటే వాళ్ళే ఉండాలట, వేరే వాళ్ళు షాపులు పెట్టుకోవద్దట. మరి అందరూ ఒకటే షాప్ పెడతారా? ఎవరి సంపాదన వాళ్ళది కదండి. అలా దానికోసము వాళ్ళని భయపడించడము, వాళ్ళని ఊరికే ఇచ్చేయడము. 3 months నుంచి ఇలాగే జరుగుతుంది. చాలా టార్చర్ అనమాట ప్రతి. ఓకే అయినా కూడా మేము దీన్ని ఏమన్నా నెలవారీ మామూలు అడుగుతున్నారు తమిళనాడు? అడిగారు, అది కూడా అడిగారు. ఏమని? మేము మాకు ఇచ్చేసేయండి, మేము అంతో ఇంతో ఇస్తాము అలా అంటే కూడా మేము ఒప్పుకున్నాము. అది ఒప్పుకున్నాక మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో
సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల విద్యాధికారి మోహన్ రాజు, ఎస్ఐ ఆంజనేయులు, సర్పంచ్ గురుమూర్తి గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు రాములు, నాయకులు గజవాడ రాజేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ నేతలు భారీ ర్యాలీ. టీడీపీ ఎమ్మెల్సీలు రాయలసీమ ద్రోహులంటూ మండిపాటు. నాగర్ కర్నూలు జిల్లా అంబటిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న తెలంగాణ చీఫ్ విప్ వినయ్ కుమార్. స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్న చీఫ్ విప్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.